ఈ మధ్య దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. ఇళ్ళు గుళ్ళు బ్యాంకులు కాకుండా వెరైటీగా ట్రై చేస్తున్నారు. ఈ దొంగలు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఏకంగా వైన్స్ కే కన్నం వేసేశారు. ఏకంగా నగదు విలువైన మందు బాటిళ్లను మాయం చేశారు. అయితే దొంగతనం చేసింది మరి నిజంగా దొంగలేనా, మందుబాబులా అన్న డౌట్ కూడా వస్తుంది. ఈ విషయం తెలిసాక ఇంతకు ఏం జరిగిందంటే, మొదకు నంద్యాల జిల్లా పద్మావతి నగర్లో వారాహి ఉంది. ఎప్పటిలాగానే సోమవారం రోజున అర్ధరాత్రి సమయంలో వైన్స్ క్లోజ్ చేసి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. కట్ చేస్తే మంగళవారం ఉదయం వైన్స్ తెరవడానికి వచ్చిన క్యాషియర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతను వచ్చే సమయానికి షట్టర్ కొంచెం తెరిచి ఉంది. దీంతో వెంటనే యజమాని వందన సీన్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా హుటాహుటిన అతను కూడా వైన్స్ వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి వైన్స్ పూర్తిగా ఓపెన్ చేసి పరిశీలించగా స్టాక్ లో మందు మాయమైంది. సుమారు 27,000 మద్యం బాటిళ్లు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైన్స్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేస్తుంటారని యజమానులు అనుమానిస్తున్నారు. వైన్స్ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తెలిసిన వాళ్ళ లేక పక్కా దొంగలే ఈ పని చేశారా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైన్ షాప్ యాజమాన్యం వందన సీను మాట్లాడుతూ యథావిధిగా రాత్రి షాప్ బంద్ చేసి వెళ్లడం జరిగిందని, కానీ అర్ధరాత్రి తర్వాత స్వెటర్ పగలగొట్టి చిన్న రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి క్యాష్ బాక్స్ లో ఉన్న డబ్బులు విలువైన మద్యం బాటిళ్లు చోరీ చేయడం జరిగిందని, అతని వీడియో ఫుటేజీ సీసీ కెమెరాలు రికార్డు కావడం జరిగిందని, అదేవిధంగా షాప్ వద్ద వాచ్మెన్ ఫుల్లుగా మద్యం సేవించి పడిపోవడంతో దొంగ తన పని చేసుకుని వెళ్లిపోయాడని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారము ఉదయం మా వాచ్మెన్ చూడగా షట్టర్ ఓపెన్ చేసి ఉంది. ఏం జరిగిందని క్యాషియర్కు ఫోన్ చేసినాడు. క్యాషియర్కు ఫోన్ చేస్తే క్యాషియర్ కెమెరాలో చూసుకొని కెమెరాను ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఒక దొంగ మిడ్ నైట్ 12:30 నుంచి 1 గంట లోపల షాపులో చొరబడి క్యాష్ కోసం చూసినాడు. క్యాష్ లేకపోతే 1600 కట్ నోట్లు, ఒక 23,000 మందు తీసుకొని పారిపోయినాడు. మందు బ్లాక్ లేబుల్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ ఒకటి, బ్లాక్ డాగ్ ఒకటి, రాయల్ రత్నంపూర్ ఒకటి, ఇది 2 మన బ్లాక్ గోల్డ్